భారతదేశం చరిత్రకు పుట్టిన ఇల్లు. అలాగే భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలు కూడా అన్నే. శాస్త్రవేత్తలకు కూడా సైతం అంతుచిక్కని రహస్యాలు మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా కనిపించవు. చారిత్రకంగా చూసుకున్నా సరే అత్యంత గొప్ప చరిత్ర కలిగింది మన భారతదేశం. ఎందరో గొప్ప రాజులు, మహనీయులు, రాజవంశాలు పరిపాలించిన దేశం మన భారతదేశం. ఇంత గొప్ప చరిత్ర కలిగిన మన భారతదేశం మరో నూతన అధ్యాయానికి నాంది పలికింది. అదే ఇనుప యుగం, ఐరన్ ఏజ్. అయితే భారతదేశంలో ఇనుప యుగం స్టార్ట్ అయిందని శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే 2000 సంవత్సరాల ముందే ప్రారంభమైందని రీసెంట్ గా తెలిసింది. అది కూడా దక్షిణ భారతదేశంలోనే స్టార్ట్ అయిందా? కాదు, తమిళ నేలపైనే స్టార్ట్ అయింది. అయితే ఇటీవల జరిగిన తమిళనాడు తవ్వకాల్లో 5300 సంవత్సరాల నాటి ఇనుప యుగం ప్రారంభమైందని పురావస్తు శాఖ తెలిపింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. తమిళనాడులోని మాంగడు, తిరువన్మలై, కృష్ణగిరి, ఆదిత్యనల్లూరు, శివకలై ఇలా కొన్ని ప్రాంతాల శ్మశాన వాటికల్లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. వీటిలో శివకలై వద్ద దొరికిన ఒక ఇనుము 5300 సంవత్సరాల నాటిదని భారత్ మరియు అమెరికాలో జరిపిన పరిశోధనలో తేలింది. శివకలై వద్ద సుమారు 2000 ఎకరాల్లో ఇనుప వస్తువులు పరుచుకొని ఉన్నాయని ఒక స్కూల్ టీచర్ గమనించాడు. ఆ ప్లేస్ లో తవ్వకాలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఆ విజ్ఞప్తి స్వీకరించిన తమిళనాడు ప్రభుత్వం 2020లో త్రవ్వకాలు ప్రారంభించింది. ఆ త్రవ్వకాల్లో మట్టి కుండలు, మనిషి దవడ ఎముకలు, దంతాలు, బూడిద ఇలా చాలా వస్తువులు బయటపడ్డాయి. తర్వాత ఏడాది జరిపిన తవ్వకాల్లో ఇనుముతో తయారు చేసిన కత్తులు, బాణపు కోసలు, ఉంగరాళ్ళు, కొడవళ్ళు మొత్తం కలిపి 85కు పైగా ఇనుము వస్తువులు లభించాయి. వీటిని పూణేలోని ఒక పరిశోధన సంస్థకు, ఫ్లోరిడాలోని అంతర్జాతీయ పరిశోధన సంస్థకు పంపించారు. అక్కడ రేడియో కార్బన్ డేటింగ్ లో తేలిన విషయం ఏంటంటే ఈ ఇనుముతో తయారు చేసిన వస్తువుల వయస్సు సుమారు 3345 సంవత్సరాలుగా గుర్తించారు. దీనితో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అధికారంగా ప్రకటించారు. అధికారంగా ప్రకటించడమే కాకుండా రాష్ట్ర పురావస్తు పరిశోధన శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఇనుప ప్రాచీనత కోసం యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అదే మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 5300 ఏళ్ల నాటి ఇనుప వస్తువులు తమిళనాడులోనే ఉపయోగించినట్టు శాస్త్రీయంగా నిరూపించబడిందని అన్నారు. అయితే అదే తవ్వకాల్లో తమిళ లిపి అక్షరాలు కలిగి ఉన్న మట్టి కొండ కూడా దొరికిందని, అయితే దాని వయసు క్రీస్తు పూర్వం 685 సంవత్సరాలని, సపరేట్ గా ఇంకో 3 ఇనుప వస్తువులు లభించాయి. వరుసగా క్రీస్తు పూర్వం 2953, క్రీస్తు పూర్వం 3256, క్రీస్తు పూర్వం 3345 ఏళ్ల నాటివని గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తమిళనాడులోనే ఇనుప యుగం ప్రారంభమైందని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇది విన్నాక మీ అందరికీ ఒక ప్రశ్న వచ్చి ఉంటది, మరి మహాభారతం, రామాయణం సంగతి ఏంటి? ఆ యుగంలో జరిగిన యుద్ధాల సంగతి ఏంటి? 5000 సంవత్సరాల క్రితమే ఇనుము స్టార్ట్ అయిందా, లేదా అంతకు ముందే స్టార్ట్ అయిందా? అంతకు ముందే స్టార్ట్ అయితే మరి ఎందుకు ఇనుప వస్తువులు ఇంకా దొరకలేదు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. బట్ మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇనుప యుగం. ఈ ఇనుప యుగం ఎప్పుడు ప్రారంభమైంది? మానవుడు ఇనుపుతో తయారు చేసిన వస్తువులు ఉపయోగించి 5000 సంవత్సరాలే అయిందా? ఈ ఐరన్ ఏజ్ యొక్క అసలు చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం మోటివేటింగ్ గా ఉంటుంది. అసలు తమిళనాడులో తవ్వకాలు జరపక ముందు మన భారతదేశం క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 సంవత్సరాల నాటి ఇనుము వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఇనుము అనేది ఆ సంవత్సరంలోనే స్టార్ట్ అయిందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఇనుము వినియోగం అనేది 1500 నుంచి 1200 వరకు మాత్రమే ఉందని చరిత్రకారులు కూడా వాదన చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇనుము అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం. మానవుడు ఆది కాలం నుండి దినదినం అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. ఆది కాలంలో రాతితో చేసిన పనిముట్లు ఉపయోగించుకునేవారు. దీన్ని స్టోన్ ఏజ్ అని అంటారు. తర్వాత కాలంలో అభివృద్ధి చెందుతూ కంచును ఉపయోగించడం నేర్చుకున్నాడు. దీన్నే బ్రోంజ్ ఏజ్ అని అంటారు. ఈ యుగం దాదాపు క్రీస్తు పూర్వం 4000 నుండి 3000 నాటిదని, అంటే ప్రస్తుత కాలం నుంచి 6000 సంవత్సరాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని తర్వాత మానవుడు ఇనుముతో చేసిన వస్తువులు ఉపయోగించడం నేర్చుకున్నాడు. అయితే ఈ యుగం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో ప్రారంభమై వేగంగా అభివృద్ధి చెందింది. యుద్ధంలో ఇనుముతో తయారు చేయబడిన ఆయుధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఇనుము ముక్కలతో చేయబడిన చిన్న చిన్న వస్తువులు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో ఈజిప్టులోని మొసపటోనియాలో కనబడతాయి. లైక్ సూదులు, పూసలు అలాంటివన్నమాట. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నాటికి
కత్తులు బల్లలు తయారు చేసి వాటిని వాడడం నేర్చుకున్నారు. ఇప్పుడు భారతదేశం విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 2000 ప్రారంభంలో కొత్త కొత్త తెగలు పశ్చిమ ఆసియాకు వలస వచ్చి రాజ్యాలను స్థాపించాయి. వీరిలో ముఖ్యులు అనటోనియన్లు, హిటైటులు, మొసపటోనియా, మిటానీలు, బబిలోనియా. వీరినే ఇండో యూరోపియన్లు అని కూడా అంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం వీరే ఆర్య జాతులని చెబుతారు. అది కూడా నేను కొత్తగా వింటున్నా. ఏదైతే ఏముంది, ఈ ఇండో యూరోపియన్ల రాకతోనే ఇనుము బాగా వాడుకలోకి వచ్చింది. అయితే ఇరాన్ లో క్రీస్తు పూర్వం 1000 నాటికే ఇనుముతో చేయబడిన వస్తువులు అధికంగా కనబడతాయి. కాబట్టి ఇనుప యుగం అప్పటికే ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతారు. అట్ ద సేమ్ టైం భారతదేశంలో కూడా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితంలో ఇనుము ఉపయోగించినట్లు కనబడుతుంది. ఈ కాలంలోనే ఆర్యులు గంగా యమున అంతర్వేదిలో స్థిరపడ్డారు. అయితే వీటన్నిటికీ ఇప్పుడు తమిళనాడు చెక్ పెట్టేసింది. అయితే ప్రస్తుతం తమిళనాడులోని ఇనుప వస్తువులు 5300 సంవత్సరాల ఏళ్ల నాటివని రీసెంట్ గా గుర్తించడం జరిగింది. సో ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఇనుప వస్తువులు తమిళనాడులో మాత్రమే దొరికాయి. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. దీని ప్రకారం ప్రపంచంలో ఇనుప యుగం అనేది తమిళనాడులో నుండే ప్రారంభమైంది. సో దీని ప్రకారం ఇనుప యుగం అనేది దక్షిణ భారతదేశంలో నుండే స్టార్ట్ అయ్యింది. సో ఈ విషయం కోసం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.